సో ఈ పెట్రోల్ బంక్ బంద్ చేసారు. గ్యాస్ గోదాంగానికి పోతే ఈరోజు డెలివరీస్ ఏం లేవండి, రేపు రండి అని చెప్తున్నాడు. డీజిల్ లేక చాలా వెహికల్స్, హెవీ వెహికల్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. ఎవరు బయటికి రాలేని పరిస్థితి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సిచ్యువేషన్ ఘోరంగా వరస్ట్ అయిపోయింది. గ్యాస్ కష్టాలు అంటే ఏమో అనుకున్నా, ఆ గోరకలు ఉన్నప్పుడు ఏర్పడలేదు. మా ఊరికి వచ్చిన తర్వాత సిలిండర్ అయిపోయింది. 3 days అవుతుంది. అనుకోకుండా చిన్న సిలిండర్ మా ఇంట్లో ఉండిపోయింది కాబట్టి దాంతో సర్వైవ్ అయినాం. బట్ అది కూడా దగ్గర పడ్డది. వేరే వాళ్ళది బుక్ చేయించి దానిలో సో వాళ్ళ డెలివరీ తీసుకోవడానికి వెళ్తానా. ఇప్పుడు అది మేము యూజ్ చేసుకోవాలి. ఘోరం అయిపోయింది పరిస్థితి. దీనికి తోడు గ్యాస్ కష్టాలు అని అంటే ఇప్పుడు పెట్రోల్ కష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ ఉందో లేదు తెలీదు. ఆల్రెడీ రిజర్వ్లో పడ్డది. మనకి కొంచెం మైలేజ్ ఇస్తాయి కాబట్టి కొన్ని రోజుల వరకు అయితే సర్వైవ్ అవ్వచ్చు. లోకల్ తిరుగుతాం కాబట్టి. మామూలుగా 45 days అయ్యే వరకు బుకింగ్ అవ్వదు. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ 1 week, మొత్తం 53 days యావరేజ్గా. బట్ డెలివరీ అవ్వడానికి కొన్నిసారి 3 days పడుతుంది, 7 days పడుతుంది. అది చెప్పలేం, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. 53 days వరకు ఆగాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం పెట్రోల్ కూడా పరిస్థితి ఎట్లా ఉందో. మనం అంత ఎమర్జెన్సీగా పోపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. రిజర్వ్లో పడి దాదాపు ఒక 25 to 30 kilometers తిరిగి ఉంటుంది అంతే. కట్టెల పొయ్యి మీద వండుకుందామంటే బయట కోతుల బాధ. ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి బయట వండుకొని మళ్ళీ పట్టుకు రావాలంటే అది బడ్డని కాదు, కోతుల్ని కొట్టుకుంటూ ఉండాలి. అది బాధ. కనీసం 2 ఉండాలి అక్కడ. అట్లా సిచ్యువేషన్ వరస్ట్గా అయిపోయింది. అంటే ఎప్పుడో ఇలా ఉంటుంది అనుకోండి. సో ఈ పెట్రోల్ బంక్ బంద్ చేసారు. ఇది దాదాపు 1 week నుంచి చూస్తున్నా బందే ఉంది. షార్టేజ్ అది ఎందుకు అవుతుందో తెలియట్లే. అది పెట్రోల్ బంక్ వాళ్ళ ఇష్యూవా లేకపోతే డీలర్స్ ఇష్యూవా, అక్కడ నిజంగానే ఇష్యూ ఉందా అని అర్థం కావట్లేదు. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇష్యూ ఉందా అని చెప్పైతే నేను రీల్స్లో చూసిన. మొత్తం 4 పెట్రోల్ బంకులు ఉంటాయి ఈ దగ్గరలోనే. ఎక్కడైతే మనకు అవైలబుల్ ఉంటుందో ఇప్పుడు అక్కడ కొట్టించుకోవాలి. ఇక అవసరం అంటే ఏమవుతుందనంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని అందరూ ఎక్కువ పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఏది మిగలకుండా అవుతుంది. కాబట్టి మనం ఎందుకైనా మంచిది కనీసం అట్లీస్ట్ ఒక 250 కొట్టించుకున్నా చాలు, మనకు మంచిగానే వస్తుంది. ఇది ఇంకొక పెట్రోల్ బంకు. ఇక్కడైతే ఓకే ఉన్నట్టుంది. మరి దగ్గరికి వెళ్తే ఉన్నదంటాడా లేదంటాడా తెలియదు. చూద్దాం. బుక్ చేసి 3 days అవుతుంది. మరి ఇస్తారా ఏందైనా చూడాలి. గ్యాస్ గోదాంగానికి పోతే ఈరోజు డెలివరీస్ ఏం లేవండి, రేపు రండి అని చెప్తున్నాడు. ఏందో ఈ తిప్పుడు ఏందో ఈ కష్టాలు ఏందో అర్థం కాలేదు. ఎవరు షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు, అసలు నిజంగా షార్టేజ్ ఉందా ఏంది అనేది ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు పెట్రోల్ కూడా HP చూసా, బట్ అక్కడ పోస్తున్నారు లేదో క్లారిటీ లేదు. ఎందుకని మంచి అని చెప్పి ముంగట భారత్ పెట్రోలియం ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి పెట్రోల్ ట్రై చేస్తా. ఆడ పెట్రోల్ ఉందంటే ఆడ కొట్టించేస్తా. లేదంటే మళ్ళీ అటు వెళ్ళి వెనకకి రివర్స్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పెట్రోల్ వేస్ట్ బొక్క. మొత్తానికైతే గ్యాస్, పెట్రోలు, డీజిల్. ఇప్పుడు డీజిల్ యాక్చువల్గా డీజిల్ది షార్టేజ్ క్రియేట్ చేసారు. డీజిల్ లేక చాలా వెహికల్స్, హెవీ వెహికల్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. ఎవరు బయటికి రాలేని పరిస్థితి. చూద్దాం ఎక్కడైనా పెట్రోల్ ఉందా, షార్టేజ్ ఉందా. ఇక్కడైతే అట్లాంటి ఏం ఇష్యూ లేనట్టే ఉంది. డీజిల్ కూడా పర్ఫెక్ట్ అయినా కొడతారుగా. మా దగ్గర అయితే జన్నారంలో అయితే డీజిల్కి అయితే ఏం ఇష్యూ ఏం లేదు. ఒక డీజిల్ ట్యాంక్ ఫిల్ చేసేసుకుంటున్నారు. సో ఇదంతా కొన్ని ఏరియాలో ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళకి క్రెడిట్స్ లేక వాళ్ళు ఫిలప్ చేయించుకోలేదు. సో వాళ్ళు ఫిలప్ చేయించుకోకపోవడం వల్ల కొన్ని బంకులకి బడ్డను పడి అరే డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, షార్టేజ్ ఉన్నట్టుంది అని చెప్పేసి చాలామంది ఎగబడి ఉన్నదానికన్నా ఎక్కువ, అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ కొట్టించుకొని వాళ్ళ వల్ల తొందరగా ఓడిచిపోతుంది. అప్పుడు ఉన్న పెట్రోల్ బంకులలో కూడా పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తానికి షట్ డౌన్ అయిందని అనుకొని ఎగబడతారు ఉన్న వాటిలల్లో. సో అట్లాంటిది అయితే ఏం లేదనే వింటున్నా నేను. బట్ రియాలిటీ ఏందనే తెలియదు ఇంకా.
సో మనదాలు అయితే పెట్రోల్ కొట్టించేసిన 250 ఎనఫ్ 2 లీటర్స్ 2 అంటే 50 వేసుకున్న 100 కిలోమీటర్స్ వరకు అయితే మనం ఆరామ్సే తిరగవచ్చు. అది తిరగడానికి కూడా టైం పడుతుంది, మనం బయటికి వెళ్ళి పోము, లోకల్నే ఉంటాం కాబట్టి. సో సేఫ్. గ్యాస్ అయితే మా అత్తమ్మ వాళ్ళకే ఇచ్చేసినాయి, వారు డెలివరీ తీసుకొని పెడతారు, రేపు వెళ్ళి తీసుకోవాలి ఇంకా మళ్ళా. ఇప్పటికీ వేరే దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి ఇక. సో అది ముచ్చట. గ్యాస్ అయితే అట్లా షార్టేజ్ ఉంది, పెట్రోల్ అయితేనేమో అట్లాంటిది ఏం లేదు, డీజిల్ కూడా అవైలబుల్గానే ఉంది. కాబట్టి ప్యానిక్ ఇవ్వకండి, అనవసరంగా కంగారు పడి ఎక్కువ పెట్రోల్ కొట్టించుకొని ఎక్కువ డీజిల్ కొట్టించుకొని అసలే E20 పెట్రోల్ వల్ల కూడా ఓల్డ్ బైక్స్ కార్స్ అవి డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి ఎంత అవసరం ఉంటుందో అంతే కొట్టేసుకోండి. స్టోరేజ్ పెట్టేసుకొని కారు పక్కకు పెట్టేసుకోండి, బండ్లు పక్కకు పెట్టేసుకుంటే అవి తుప్పు పట్టిపోతున్నాయి. సో జాగ్రత్త.